వెల్కమ్ టు మీటింగ్ నేను ప్రసాద్. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. దాదాపుగా బీసీలకు 38% రిజర్వేషన్ మున్సిపల్ సీట్లకు కేటాయించింది ప్రభుత్వం. సో ఏదైతే బీసీలు 42% కావాలని చేస్తున్న ఉద్యమాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, 42%కి ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటి వరకైతే స్థానిక ఎన్నికల్లో దాదాపు 20%కే పరిమితమయ్యారు. సో మున్సిపల్ ఎన్నికల్లో 38% వాళ్ళకు బీసీ మున్సిపల్ సీట్లను కేటాయించడానికి రంగం సిద్ధమైంది. సో 38% బీసీ రిజర్వేషన్లకు కల్పిస్తూ వాళ్ళు రేపు ఎన్నికల నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ప్రభుత్వాలు, ఇటు ఎలక్షన్ కమిషన్. సో అన్ని పార్టీలు ఇప్పటికే దాదాపుగా గ్రౌండ్ లెవెల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. దాదాపుగా ప్రచారాలు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతరులు ఎవరున్నా సరే మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకొని ఏ రిజర్వేషన్ వస్తుందో, ఎలా పోటీకి వెళ్లాలో అనే ఆలోచనలో నాయకులు అయితే ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురుస్తున్న విధానాన్ని ఎన్నికల నోటిఫికేషన్ రంగం సిద్ధం చేసుకుంటూ రేపు ఇంకొక 2 రోజులు నోటిఫికేషన్ వేయబోతుంది. సో ఇప్పటికీ దాదాపు 30% బీసీలకు కేటాయించుకుంటూ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళబోతుంది. చూడాలి ఎట్లా ఉంటుందో ఈ పరిస్థితి. చూస్తూనే ఉన్నాను మీకు న్యూస్.